దానికి కారణం నేనా, ఆ తప్పు నాదే? గంట సేపటి నుంచి ఆపకుండా తిడుతున్నారే, ఇలా జరుగుతుందని నేను మాత్రం కలగన్నానా అండి అయ్యా? నువ్వే కదయ్యా గొప్ప ముహూర్తం అని పెట్టావు. చిన్నప్పుడు దాని పెళ్లికి ముహూర్తం పెట్టావు, మా చెల్లెలు వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని శోభనానికి ముహూర్తం పెట్టావు, ఆగిపోయింది. దైవ నిర్ణయాన్ని మనం ధిక్కరించగలమా చెప్పండి? ఏమైనా ఇందాకే పంచాంగం చూశాను. ఈ రోజు నుంచి సరిగ్గా 6వ రోజున అద్భుతమైన ముహూర్తం ఉంది. ఏదో చెప్తూనే ఉంటావు. కలగండి, నా మాట నేను బయలుదేరతాను మామగారు. ఏమిటంటున్నాడు రైతను? ఏ చెలే జాతా జాయిచ్చి బెంగాలీ వెళ్ళిపోతా ఉంటున్నారు. తెలుగు వెళ్ళిపోతాడా? ఇప్పుడే శాస్త్రి గారు ముహూర్తం పెట్టాడు. ఇవాటికి సరిగ్గా 6వ రోజున మంచి ముహూర్తం ఉందిట. 6వ రోజున అప్పటిదాకా ఉంటే మా మేనేజర్ ఊరుకోరండి, నాకు సెలవు లేదు. మీ ఆఫీసుకు నేను ఉత్తరం రాస్తాలేవయ్యా. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, ఆ శుభకార్యం కాస్త అయింది అనిపించుకుంటే. అది కాదండి, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను కదా. నువ్వు రావు నాయనా, నీ సంగతి నాకు తెలుసు. ఈసారి రావడానికే 10 ఏళ్ల పైచీలకు పట్టింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అది కాదండి, నా బాధ మీరు అర్థం చేసుకోవడం లేదు. నా మాట కాదని వెళ్ళిపోయావో నేను అన్నం ముట్టను, నీళ్లు తాగను. ఈ ముసలి ప్రాణాన్ని అంతగా బాధపెట్టి చంపాలనుకుంటే వెళ్ళు, లేదా లోపలికి వెళ్ళు, నీ ఇష్టం. లోపలికి వెళ్ళండి బాబు. అయ్యగారికి పట్టుదల మహా ఎక్కువ. ఆయన ఓ మాట అన్నారంటే చేసి తీరుతారు. ఓసారి ఏమైందంటే తెలుగు లోపలికి వెళ్తాను బాబు. ఈ సెంటిమెంట్లు అట్లా చంపేస్తున్నాను నన్ను.